ఇంతకీ భగవద్గీత ఎవరు చదవాలి? కొంతమంది అడుగుతూ ఉంటారు. మీరంటే సన్యాసులు కాబట్టి, బ్రహ్మచారులు కాబట్టి, పూజారులు కాబట్టి మీరు చదవచ్చు, లేదంటే రిటైర్ అయిపోయినటువంటి తాతలు అమ్మమ్మలు వాళ్ళు చదవచ్చు. కానీ మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, మాకు ఆఫీస్ ఉంది, మాకు పిల్లలు ఉన్నారు, బోల్డ్ అన్ని ధర్మాలు ఉన్నాయి మాకు చేయడానికి, మేము ఎలా చదువుతాం అని చాలా మంది అడుగుతూ ఉంటారండి. ఇంతకీ కృష్ణుడు భగవద్గీత ఎవరికి చెప్పాడండి? సన్యాసికి చెప్పాడా? బ్రహ్మచారికి చెప్పాడా? రిటైర్ అయిపోయినటువంటి అమ్మమ్మలకి తాతయ్యలకి చెప్పాడా? కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి చెప్పాడు. అర్జునుడికి ఏ బాధ్యత లేదా? అర్జునుడు ఎవరండి? ఒక గొప్ప రాజకుమారుడు. ఆయన బాధ్యత ఏమిటి? ప్రస్తుతం కురుక్షేత్ర మహాసంగ్రామంలో శత్రువుల్ని నిర్జించి తన రాజ్యాన్ని మళ్ళీ అందే విధంగా చేసుకోవడం అంత గొప్ప బాధ్యత. అది కృష్ణుడు యుద్ధరంగంలో, యుద్ధ భూమిలో చెప్పాడు భగవద్గీత. అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో చెప్పాడు భగవద్గీత. కాబట్టి భగవద్గీత ముసలోళ్లకో లేదంటే సన్యాసులకో కాదండి, వాళ్ళకి కూడా కావాలి. కానీ ప్రతి ఒక్కరికి కావాలి. మీకు ఎన్ని బాధ్యతలున్నా కూడా ఆ బాధ్యతల్ని సక్రమంగా ధర్మ ప్రకారం తెలివితో వివేకంతో నిర్వహించడానికి మీకు భగవద్గీత కావాలి.